హాయ్ అండి. మళ్ళీ మీ ముందుకు ఇంకొక రెసిపీ చేయటానికి వచ్చేసాను. చూడండి, ఇది మష్రూమ్. ఇలా ఉంటాయి ఇవి. ఈ మష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఈ మధ్య తీసి 4 ముక్కలు కట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇది ఒక ఆయిల్ అండి, గరం మసాలా ముద్ద. ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి. లవంగాలు, ఎలాచి, దాల్చిన అండ్ జీలకర్ర, సూపు, ధనియాలు, పలాపు అన్నీ కలిపి ముద్ద. ఇది సాల్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నమాట. ఉల్లిపాయలు, ఇది పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, టమాటా. ఇదేం కూర అంటే చిల్లీ మష్రూమ్. దీని పేరు ఏం పేరు? చిల్లీ మష్రూమ్. ఇప్పుడు ఇక ఆల్రెడీగా స్టవ్ వెలిగించే ఉంది. ఆల్రెడీగా పెట్టేసుకున్నాను. దీంట్లో ఆయిల్ వేయాలి ఫస్ట్. ఈ ఆయిల్లో తగినంత వేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేయచ్చు. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం వేపుకోవాలన్నమాట. వేపాలి ఇవి బాగా వేసుకోవాలి. ఆయిల్లో పెడుతున్నానండి. ఆయిల్లో పెట్టాను. తర్వాత ఇవి వేగుతుండగా అలాగే వేగాలి, ఎక్కువ వేగకూడదు. ఎందుకంటే ఈ మష్రూమ్ ఉంది కదా, ఈ మష్రూమ్ అనేది కొంచెం కొంచెం ఇలాగా పిండుకోవాలన్నమాట. ఇలా పిండి వేయాలి. పిండిలా కొంచెం పెడతాను. ఇలా పిండుకొని వేయాలి. లేదంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ వాటర్ అనేది అందులో ఉంటుంది. దాని నుంచి వేగం అవ్వదు అన్నమాట. కూర ఉడకడం కొంచెం దీనిలా ఉంటుంది. వేపాలి కదా, వేపేటప్పుడు వాటర్ వచ్చేస్తే వేగడం లేట్ అవుతుంది. అందుకు ఈ వాటర్ అనేది వేస్తున్నాము. ఇది మీకు చూపించడానికి ఉంచాను అనమాట, ఎలా ఉంచాలి అని. దీని మధ్యలో వచ్చింది ఉంచకూడదు. ఇది కూడా పిండిసుకొని ఇలా వేసుకుంటున్నాము. అయిపోయింది కదండి. ఆయిల్లో పెట్టుకొని ఇది మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలాగా చిల్లీ మష్రూమ్. దీని పేరు ఏంటి? చిల్లీ మష్రూమ్. చిల్లీ మష్రూమ్. ఇది తింటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఈరోజు సండే అయినా మేము నాన్ వెజ్ తేలేదు, అందుకు దాని బదులు ఇది ఈరోజు చేసుకుంటున్నాం మేము. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవ్వండి. పచ్చిమిర్చి ఇది కరివేపాకు ఇప్పుడు వేసాము. కొంచెం వేగాక టమాటాలు వేస్తాం అన్నమాట. సింపుల్ అంటే ఎక్కువ ఏం ఖర్చు అవ్వదు. దీని గురించి ఏమి ఎక్కువ ఐటమ్స్ వేసే అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. నీస్ తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వండి ఇలా చేసుకోవచ్చు. ఇవ్వండి, సాల్ట్ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి, అది వేగడం వేరం అవుతుంది అన్నమాట.
వేరం వేగుతుంది. ఆ తర్వాత మనం వేసుకోవచ్చు, దాని ఎంత కావాలో ఉప్పు ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వేగేటప్పుడు వేస్తే మాత్రంగా దానిలో ఉండి నీరంతా బయటకు వచ్చేసి బాగా వేగుతుంది, బాగుంటుంది, ముక్కలోకి వెళ్తుంది అన్నమాట. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్లోనికి ఈ ఉప్పు అనేది, ఈ పచ్చిమిరకాయలు వేసాం కదా, ఈ కారం అనేది లోనకి వెళ్తుంది. ఇప్పుడే వేయాలి, లాస్ట్లో వేసుకుంటాం వేగిన తర్వాత అని అంటే ముక్కల్లోనికి ఉప్పు వెళ్ళదు, కాకుండా ఉడకడం కూడా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అది అలాగా చూడండి, వాటర్ వస్తుంది, ఈ మష్రూమ్లో వాటర్ వస్తుంది, చూసారా ఇదో మష్రూమ్లో నేను పిండేసినా కూడా ఇది ఎంత వాటర్ వచ్చింది చూడండి. అది అందుకే దాన్ని పిండేస్తారనమాట ఫస్ట్. తర్వాత ఈ వాటర్ ఉంటుండగే ఈ టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కోసాం కదండి, ఉడకాలి కదా, అందుకు. ఇవి కూడా 4 పీసెస్ ఇలాగా దాని సైజు కోయాలన్నమాట. మష్రూమ్ ఎలాగా కోసామో మనం కట్ చేసామో అలాగే కటింగ్ చేసుకోవాలి. అలాగైతేనే దానికి బాగుంటుంది, అన్నమాట. ఇది కొంచెం మగ్గడానికి అనేది మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా మూత పెట్టుకోవాలి, హైలో ఉండియండి. కొంచెం నీళ్ళు లేదండి, మగ్గిపోయింది, నీళ్ళు లేకుండా ఉన్నది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. దీంట్లో ఇవ్వండి ఈ గరం మసాలా ముద్ద, ఈ గరం మసాలా ముద్ద అనేది వేయాలి. వేసుకొని మొత్తం అంటున్నాం, వేసుకుని మళ్ళీ ఇది ఫ్రై చేయాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కావాలంటే నీరంతా వేగిపోయింది, మసాలా ముద్ద కూడా వేగిపోయింది, మసాలా ముద్ద వేగిపోయింది. ఇప్పుడు ఇదిగోండి పసుపు కావలసినంత పసుపు వేసుకుంటా. తర్వాత కారం తగినంత కారం వేయాలి. ఇలా కలిపిసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అట్లా ఆయిల్ కొంచెం వేసుకొని ఇది మొత్తం అంతా కలపాలి. కలిపిసుకుని ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ ఎక్కువ వేయకూడదు, వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఆయిల్ పెడదాం. రెడీ, మష్రూమ్ చిల్లీ మష్రూమ్ రెడీ. చిల్లీ మష్రూమ్ రెడీ. అంతే, చిల్లీ మష్రూమ్ రెడీ. చిల్లీ మష్రూమ్ కూర రెడీ.